వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిట్యున్సీ ఏదంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం. ఆ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఉషశ్రీ చరణ్ ఎమ్మెల్యేగా గెలుచున్నారు. ఆమె ఎప్పటి నుంచో వైసీపీకి ఒక అసోసియేట్గా ఉన్నా ఆమెకు మాత్రం మొన్నటి ఎన్నికల్లో మాత్రమే జగన్ టికెట్ కేటాయించారు. సో అలాంటి పరిస్థితిలో ఒక మహిళా అభ్యర్థిగా అక్కడ తను ఐడెంటిటీని ఆమె నిలుపుకోగలిగారు. ఈ క్రమంలోనే ఆమె ఎమ్మెల్యే కావడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గ ప్రక్షాళన క్రమంలో దాదాపు 3 ఏళ్ల తర్వాత కొత్త మంత్రుల్ని క్యాబినెట్లోకి తీసుకునే ప్రయత్నం చేశారు, పాత వాళ్ళని కొందరిని పక్కన పెట్టి. ఈ క్రమంలోనే మహిళా కోటాలో, సామాజిక వర్గ కోటాలో ఉషశ్రీ చరణ్కు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఒక కీలకమైన మంత్రి పదవి దక్కడం జరిగింది. ఇక ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే సీరియస్గా కాన్స్టిట్యున్సీలో ఆమె మీద చాలా వ్యతిరేకత ఉంది 3 ఏళ్ల పాటు. ఇక ఇప్పుడు మంత్రి అయిన తర్వాత అసలు జనాన్ని కానీ పార్టీ క్యాడర్ను పట్టించుకోవట్లేదన్న ఒక విమర్శలు ఉన్నాయి. ఈరోజు అంతకంటే ఎక్కువగా అక్కడ ఒక చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే వైసీపీ నేతలే ఒక గ్రూపులుగా పలు గ్రూపులుగా తయారయ్యారు. అసలు ఉమ్మడి అనంతపురమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీలో ఉన్న పరిస్థితి చూస్తే ఏ జిల్లాలోనూ ఏ కాన్స్టిట్యున్సీలోనూ కూడా ఆ స్థాయిలో వ్యతిరేకత లేదన్నది వాస్తవం. అక్కడ కళ్యాణదుర్గంలో ఉన్నంత వ్యతిరేకత. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే అనేక గ్రూపులు ఉన్నాయి. లైక్ మనం చూస్తే హిందూపురంలో అట్లా ఉన్న వాటినన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక కన్విన్స్ చేసి దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అక్కడ ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఉన్నారు. అక్కడ చూసినట్లయితే మనం గ్రంథాలయ మాజీ చైర్మన్గా ఉన్న మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అక్కడ టికెట్ అడుగుతూ వస్తున్నారు. ఉషశ్రీ చరణ్ మీద ఉన్న వ్యతిరేకతనే తనకు అనువుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. సో ఆయన కూడా తాను రేస్లో ఉన్నానని చెప్తున్నారు. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున అక్కడి నుంచి పోటీ చేసిన తిప్పేస్వామి కూడా ఈ రోజును ఉషశ్రీ చరణ్కి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. తనకి టికెట్ కావాలంటూ ఆ రేస్లో ఉన్నారు. ఇంకోవైపు చూసినట్లయితే అక్కడ స్థానిక నేతగా పేరున్న దొనస్వామి లాంటి వాళ్ళు కూడా ఈరోజు ఆ టికెట్ రేస్లో ఉన్నారు. ఇక వీళ్ళంతా ఒక ఎత్తు అయితే ఈ రోజును చూస్తే చాలామంది ఆమెకు వ్యతిరేకంగా ఉషశ్రీ చరణ్కు ఏదైతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదులు ఇస్తూ ఉన్నారు. ఆయన ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నా ఎన్నోసార్లు వీళ్ళందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేసినా వీళ్ళందరూ కూడా అక్కడ వర్గం గ్రూపులుగా విడిపోయిన పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడ స్థానికంగా అనంతపురం ఎమ్మెల్యేగా రంగయ్య ఉన్నారు. సో అలాంటి ఎంపీ రంగయ్యతో కూడా మంత్రి వర్సెస్ రంగయ్య అన్నట్టుగా, ఉషశ్రీ చరణ్ వర్సెస్ రంగయ్య అన్నట్టుగా ఒక ఆధిపత్య పోరైతే ఎప్పటి నుంచో ఉంది. ప్రోటోకాల్ విషయంలో కావచ్చు, అనేక కీలక అంశాల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కావచ్చు, ఉషశ్రీ చరణ్ ఎప్పుడూ కూడా ఎంపీ రంగయ్యకు ఆ స్థాయిలో ఆమె ప్రయారిటీ ఇవ్వలేదనే ఒక వాదనలు ఉన్నాయి. అందుకే ఈరోజు ఉషశ్రీ చరణ్ వ్యతిరేక వర్గం అంతా కూడా రంగయ్య వైపు నడుస్తున్న పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే ఎంపీ వర్సెస్ మంత్రి అన్న ఒక ఈక్వేషన్ ఎప్పటి నుంచో అక్కడ ఉన్న సమయంలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఒక తిప్పేస్వామి కావచ్చు, ఒక దొండస్వామి కావచ్చు, అదేవిధంగా ఏదైతే గ్రంథాలయ మాజీ చైర్మన్గా చేసిన మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా ఈరోజు ఉషశ్రీ చరణ్ కాకుండా తమకు టికెట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి దగ్గర అర్జీలు పెట్టుకుంటూ ఉన్నారు. అయితే వీళ్ళందరిలో కూడా తిప్పేస్వామి ఆల్రెడీ ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి వెంటున్నారు. డే 1 నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు కాబట్టి ఆయన మీద గత ఎన్నికలు 2014లో ఓడిపోయారు. 2019లో ఆయనకి టికెట్ దక్కలేదని ఒక సానుభూతి అయితే ఉంది. అందుకే ఆ ఫ్యాక్టర్లో ఆయన ట్రై చేసుకుంటూ వస్తున్నారు. ఇక మరోవైపు చూసినట్లయితే దొనస్వామి లాంటి వాళ్ళు, మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే ప్రత్యేకించి పెద్దిరెడ్డితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఎలాగైనా ఉషశ్రీ ప్లేస్లో టికెట్ మాకే అని కూడా వాళ్ళు అంచనాలు వేస్తూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా, రాష్ట్ర వ్యాప్తంగా చేయించుకున్న సర్వేల్లో ఒక నెల్లూరు సిటీ కానీ, అదేవిధంగా ఒక కళ్యాణదుర్గం నుంచి కానీ చాలా తీవ్ర వ్యతిరేకత స్థానిక ఎమ్మెల్యేల మీద ఉన్నట్టు కూడా ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళా మంత్రుల్లో టికెట్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ లిస్ట్లో ఉండేది ఉషశ్రీ చరణ్ అన్న ప్రచారం కూడా ఎప్పటి నుంచో ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ఉషశ్రీ చరణ్కి వ్యతిరేకంగా 4 గ్రూపులు అక్కడ, ఒకటి ఎంపీ రంగయ్య గ్రూప్, అండ్ దెన్ తిప్పేస్వామి, దొనస్వామి అండ్ మోహన్ రెడ్డి గ్రూప్, వీళ్ళంతా కూడా ఆమెకు వ్యతిరేకంగా పావులు కదుపుతూ ఉన్నారు. అయితే ఆమెను ఎలాగైనా మార్చేస్తామని ఇప్పటికే తాడేపల్లి వర్గాల నుంచి ఆమెకు సమాచారం అందినట్టుగా కూడా ప్రచారం ఉంది. ఆమెకి ఇంకా ఆప్షన్గా చూసి ఆమెను ఎంపీగానో లేకపోతే ఎమ్మెల్యేగానో పంపించే అవకాశం కూడా లేదన్న ఒక లీకులు అయితే ఈరోజు వైసీపీ నుంచి వస్తూ ఉన్నాయి. సో ఏకైక మహిళా ఎమ్మెల్యేగా మంత్రిగా అనంతపురం జిల్లా నుంచి ఉన్న ఉషశ్రీ చరణ్కు ఈసారి పూర్తి స్థాయిలో టికెట్ దక్కే అవకాశం లేదన్న ప్రచారం ఉంది. మరి ఇన్ని గ్రూపులు ఆమె చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఏ గ్రూప్ నుంచి ఆమెకు అపోనెంట్గా ఒక వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సెలక్షన్ ఎలా ఉంటుంది, ఆయన ఆశీస్సులు ఆ ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంతవరకు ఉంటాయనేది మనం చూడాలి. ఓవరాల్గా ఈరోజు ఉషశ్రీ చరణ్ మాత్రం ఆమె చేసుకున్న ఒక సెల్ఫ్ గోలే ఇవాళ ఆమె పరిస్థితికి కళ్యాణదుర్గంలో కారణమన్న ప్రచారం అయితే ఉంది. లెట్స్ సీ మరి ఈ పరిణామాల్లో ఉషశ్రీ చరణ్ మరి ఆల్టర్నేట్ ఏమైనా చూస్తారా, మరి అక్కడే ఫిట్ అయ్యే ప్రయత్నం చేస్తారా అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.